మన రక్షకుడు ప్రియకుమారుడని యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. మన మధ్యలో ఉన్న కొండమ్మ గారు ప్రార్థిస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, స్తోత్రం ప్రభా. నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు ప్రభా. నాయన మళ్ళీ ఇదేనో నువ్వు ఇచ్చిన ఇదని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, నీ కృప ఉన్నదయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ ప్రసంతి స్థలం అంతా మేము నింపండి, నీకు వందనాలు స్తోత్రాలు. అల్లరి శక్తులు బంధించండి అయ్యా. ఇదిగో తండ్రి, సాతాన్ శక్తి లైన్ పట్టి నాయన ఏంటి దురాత్మ శక్తులు నీ నామలు వాటి అన్నిటిని మీరు దూరపరిచిన ఆయన ఈ స్థలం అంతా నాయన మీరు పరిశుద్ధపరచండి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నాయన నీ వాక్యం నాయన ఎదుగో తండ్రి ఎవరిస్తాను నీ దాసుని బట్టి నీ స్తోత్రాలు వందనాలు ప్రభు. అయ్యా ఏడంతల అభిషేకాన్ని మీరు అనుగ్రహించండి, నీ స్వరాన్ని వినిపించండి. నీకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభు నాయన, ఆయన మాటలకు కాదు కానీ నీ మాటలను గొనుకని ఆయన నీకు వందనాలు స్తోత్రాలు. వింటున్నప్పుడు నాయన ఆ వాక్యం నాయన హృదయాలలో నాయన క్రియ జరిగిన మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీ స్తోత్రాలు వందనాలు ప్రభు. నాయన నీ వాక్యం గొనుక నాయన రెండంచులకు అగ్గం గొనుక నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నాయన ఇదిగో తండ్రి నాయన అయ్యా నిలబడుతుండగా నాయన ఇదిగో తండ్రి మీరు అభిషేకించండి, నీ ఆత్మ నింపి మీరు మాత్రం మాట్లాడమని, నీకు మాత్రం మైన్ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించెడుకున్నాం తండ్రి, ఆమేన్. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. రోమిలి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనమును గమనించినప్పుడు ఇక్కడ అపోస్తులైన పౌలు తెలియపరుస్తుంది ఏంటంటే, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదంట. దేవుని యొక్క వాక్యాన్ని విన్నవారు ఆ వాక్యానుసారం అనుసరిస్తే వారు నీతిమంతులుగా ఉంటారు. కొంతమంది వింటారు కానీ ఆ వాక్యానుసారంగా నడుచుకున్నారు, అందుకే వారు నీతిమంతులు కారు అని ఇక్కడ స్పష్టముగా తెలియపరుస్తున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనమును గమనించినప్పుడు, ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళినాడు. దేవుని యొక్క మందిరములు ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఇతరుల గురించి తెలియపరుస్తున్నాడు. సుంకర వలె నేను ఉండలేదు, నేను వ్యభిచారిని కాను, నేను దొంగను కాను, అన్యాయస్తుని కాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, 10వ వంతు చెల్లిస్తున్న అంతటి వాడు లేడని మనుషులు కనబడుతూ ఆయన ప్రార్థిస్తున్నాడు. అతని ప్రార్థన ఆలకించలేదు. ధర్మశాస్త్రాన్ని వింటున్నాడు కానీ అతడు నీతిమంతుడుగా లేడు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు. ఘనత పేరు ప్రకృతి కొరకు ఎదురు చూస్తున్నాడు కానీ దేవుని దగ్గర వినయ మనసు కలిగి దేవుని యొక్క దగ్గర ఘనత పొందాలని, దేవుని దగ్గర మెప్పు పొందాలని అతను అనుకోలేదు. కానీ మనుషుల వలననే మెప్పు పొందాలి,
అని అతను ప్రార్థిస్తున్నాడు ప్రియులారా. అందుకే అతడు నీతిమంతుడిగా ఎంచబడలేదు. రెండోది చూసినట్లయితే ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారు నీతిమంతులుగా ఎంచబడుదురు. నీతిమంతులుగా ఎంచబడతారంటే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుట కైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపిని నన్ను కరుణించమని పలికాను. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి తన పాపం ఒప్పుకుంటున్నాడు. నేను పాపిని, ఆకాశం వైపు కనులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు. నేను పాపినయ్యా, నన్ను కరుణించమని పలికినాడు. పలికినప్పుడు అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడినాడు. ఈయన వాక్యానుసారంగా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి నీతిమంతుడుగా ఇంటికి వెళ్ళిపోయినాడు. నీతిమంతులుగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని అనుసరించి ఎవరు నడుచుకుంటారో వారే నీతిమంతులకు. కానీ వాక్యం విని వాక్యాన్ని నడుచుకోకుండా ఉన్నట్లయితే వారు నీతిమంతులు కాదు. అందరు వింటున్నారు వాక్యాన్ని, అందరు వింటున్న చూస్తున్నారు, కానీ ఆ వాక్యానుసారంగా ఎవరు నడుచుకోలేదు. కొందరే నడుచుకుంటున్నారు కాబట్టి కొందరే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం మనం గమనించినప్పుడు, విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. విర్రవీగకూడదు, దేవుని దగ్గర విర్రవీగకూడదు ప్రియులారా. దేవుని యొక్క మందిరానికి వెళుతున్నాం, దేవునికి కానుకలు ఇస్తున్నాము, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాము అని అనుకుని నేను విర్రవీగుతున్నావేమో. దేవుని దృష్టికి నీవు నీతిమంతుడుగా కనబడవు. విరిగి నలిగిన హృదయం కలిగి వినయ భక్తి కలిగి తగ్గించుకొని దేవుని వాక్యానుసారంగా నడుస్తున్న వారే నీతిమంతులుగా ఎంచబడతారు. దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాడు, కానీ విర్రవిక్కుంటూ దుష్టత్వమును ఉంచుకొని అది మానకుండా లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని ఉన్నట్లయితే నీ ఆత్మలకు ఆ యొక్క వాక్యము ఫలించదు, నువ్వు రక్షణలకు రాలేవు. సాత్వికము కలిగి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినట్లయితే అప్పుడు నీవు నీతిమంతులుగా తీర్చబడతావు. వాక్యాన్ని అనుసరించి ఎవరు నడుచుకుంటారో, దేవునికి భయపడి ఆ వాక్యానుసారంగా ఎవరు నడుచుకుంటారో వారే నీతిమంతులు. కానీ వాక్యం వినటం వలన విశ్వాసము, ఆ విశ్వాసము కొనసాగాలంటే ఆ విశ్వాసములో దేవుని నమ్ముకోవాలి. ఎంతోమంది వింటున్నారు, టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, మందిరంలో వింటున్నారు, కానీ వారు వాక్యానుసారంగా ప్రవర్తించలేకపోతున్నారు. వారందరూ నీతిమంతులు మనం అనలేము, కానీ దేవునికి భయపడి దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో వారే నీతిమంతులుగా తీర్చబడతారు. నీవు నేను కూడా ఎలా ఉండాలంటే సుంకరి మారిగా ఉండాలి, పరిసేయుడు మారిగా మనం ఉండకూడదు. వాడు డంబాలు మాట్లాడుతున్నాడు, విర్రవీగుతున్నాడు, నా ఇంతటి వాడు లేడని ఉంటున్నాడు. కాబట్టి అలాగ ఉండకుండా పాపినైనా కరుణించమని తగ్గించుకొని వినయ భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకున్న సుంకర వెలువన జీవించినట్లయితే మనం నీతిమంతులుగా తీర్చబడతామని ఈ వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక.